మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. ఎండలందు బెజవాడలో ఎండలు వేరయ్యా అనొచ్చేమో. నగరంలో ఆ రేంజ్లో ఉంటాయి భానుడి భగభగలు. నిప్పులు కక్కుతున్న సూర్యుడిని చూసి అడుగు బయట పెట్టాలంటే మాడ ఎక్కడ వేడెక్కుతుందేమోనని జనం హడలెత్తుతుంటారు. అయితే సూర్యుడిని అరచేయి అడ్డుపెట్టి మనం ఆపలేము. అందుకే వాహనదారులకు కాస్తైన ఎండవేడిని తగ్గించేందుకు నగరపాలక సంస్థ మిస్ట్ వెహికల్స్ను అందుబాటులోకి తెచ్చింది. అసలేంటి ఈ మిస్ట్ వెహికల్స్, ఇవి ఎలా పనిచేస్తాయి, దీనివల్ల ఉపయోగాలేంటి అనే వివరాలపై ఈటీవీ సండే స్పెషల్ స్టోరీ. చూశారుగా ఈ వాహనాలను. అచ్చం యుద్ధ నౌకల్లా ఉన్నాయి కదా. యుద్ధ నౌకలు కాదు, కానీ విజయవాడ ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం కల్పించేందుకు సూర్యుడితో యుద్ధానికి దిగిన మిస్ట్ వెహికల్స్ ఇవి. ప్రధాన రోడ్లపై తిరుగుతూ వేడిని కాస్త చల్లబరుస్తూ ప్రజలకు ఏసీలో ఉన్న ఫీలింగ్ కలిగిస్తున్నాయి. అంతేకాదండోయ్, వాయు కాలుష్యాన్ని ఇవి తగ్గిస్తాయి. 6000 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ వాహనాల్లో ఒక్కసారి నీటిని నింపితే 18 కిలోమీటర్ల మేర చల్లొచ్చు. వీటి వల్ల ఉష్ణోగ్రత 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గుతుంది. పైగా పాత పద్ధతి ట్యాంకర్ల వల్ల చాలా వరకు నీరు వృధా అవుతుంది. ఈ ఆధునిక వాహనాలు 90% వరకు నీటిని ఆదా చేస్తాయి. గాలిలోని వేడిని పీల్చుకుని తేమను పంచుతాయి. విజయవాడ నగరపాలక సంస్థ 15వ ఆర్థిక సంఘం నిధులతో 6 మిస్ట్ వెహికల్స్ ను అందుబాటులోకి తెచ్చింది. తారు రోడ్లు ఎండ తీవ్రతకు విపరీతంగా వేడెక్కి హీట్ ఐలాండ్ ప్రభావాన్ని చూపుతాయి. ఈ వాహనాల్లోని హై ప్రెజర్ పంపులు నీటిని అతి సూక్ష్మమైన బిందువులుగా గాలిలోకి చిమ్ముతాయి. దీంతో అవి గాలిలోని వేడిని గ్రహించి వెంటనే ఆవిరి కావడం వల్ల పరిసరాల్లోని ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇది వాహనదారులకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. మరోవైపు వాయు కాలుష్య స్థాయిలను AQI పెంచే ప్రమాదకరమైన PM 2.5, PM 10 కణాలను ఇవి తగ్గిస్తాయి. దీనివల్ల ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందుతుంది. హై ప్రెజర్ వాటర్ గన్స్ వాడటం వల్ల రోడ్లు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కానీ వీటి వల్ల రోడ్లు మన్నిక పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. బస్టాండ్ నుంచి గొల్లపూడి వైపు, మళ్ళా బస్టాండ్ నుంచి కృష్ణలంక రోడ్డు నుంచి బెంజ్ సర్కిల్ వైపు, బెంజ్ సర్కిల్ నుంచి బందర్ రోడ్ నుంచి PCR జంక్షన్ వైపు, బెంజ్ సర్కిల్ నుంచి రామవరపాడు నుంచి నున్న వైపు ఈ వెహికల్స్ ని రెగ్యులర్ గా తిప్పడం జరుగుతుంది. 6000 లీటర్ల సామర్థ్యం, నీటి సామర్థ్యం కలిగి ఉంటది. ఇది ఒకసారి వాటర్ ఫిల్ చేస్తే ఒక 3.5 గంటల నుంచి 4 గంటల వరకు కంటిన్యూగా 18 కిలోమీటర్ల వరకు కూడా ఇది కవర్ చేయడం అవుతా ఉంటది. ఈ మామూలు ఆర్డినరీ వాటర్ ట్యాంకర్లతో కనుక పోలిస్తే అది డైరెక్ట్ గా వాటర్ రోడ్డు మీద పడుతుంది తప్పితే పొల్యూషన్ లెవెల్ గానీ, హీట్ లెవెల్ గానీ, ఎయిర్ లో ఉన్న హీట్ గానీ తగ్గించే దాంతో ఎఫెక్టివ్ గా పనిచేయదు. దాంతో కంపేర్ చేసినప్పుడు ఇది చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మిస్ట్ వెహికల్స్ సన్న నాజిల్ సిస్టమ్ లో నుంచి రావటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ప్యూర్ వాటరే పెట్టాలి. కాకపోతే డ్రింకింగ్ వాటర్ కాకుండా ఏమైతే మన కృష్ణా నదిలో రా వాటర్ ఉంటుందో అది వాడటం జరుగుతుంది. ఆర్డినరీ వాటర్ ట్యాంకులతో పోలిస్తే 50% నీటి ఆదా జరుగుతుంది. ఎండల వల్ల డివైడర్ల మధ్యనున్న మొక్కలు మాడిపోతుంటాయి. సాధారణ పైపులతో నీళ్లు పోయడం వల్ల నీరు వృధా అవుతుంది. అంతేకాకుండా మొక్కల ఆకులు శుభ్రపడవు. కానీ మిస్ట్ వెహికల్స్ చిమ్మే సూక్ష్మ బిందువులు ఆకులపై పేరుకున్న ధూళిని తొలగించి కిరణజన్య సంయోగ క్రియకు జరుపుకునేలా చేస్తాయి. ఎండవేడి తగ్గించేందుకు కార్పొరేషన్ తీసుకొచ్చిన ఈ వాహనాలు చాలా బాగున్నాయని జనం చెబుతున్నారు. ఇలాంటివి మరిన్ని తీసుకురావాలని కోరుతున్నారు. మనకి ఇటు బందర్ రోడ్ సైడ్ గానీ, ఏలూరు రోడ్ సైడ్ గానీ ఎక్కడైతే వెహికల్స్ ఎక్కువ తిరుగుతారో, జనసంచారం ఎక్కువ ఎక్కడుందో ప్రతి మెయిన్ రోడ్ లో కూడా ఇలా వెహికల్స్ పెట్టి కంటిన్యూస్ గా తిప్పుతా ఉన్నారు. ఆటో నగర్ సైడ్ నుంచి మొత్తము. దీనివల్ల వడగాల్పులు తగ్గుతుంది, పొల్యూషన్ కంట్రోల్ లో ఉంటుంది. ప్రజలకి వెళ్తుంటే ఆహ్లాదంగా చల్లటి నీరు ఇలా మీద పడతా వెళ్తుంటే కూడా వాళ్ళు ఏంటి భలే చల్లగాలి వస్తుంది, ఈ వేడిగాల్లో ఈ చల్లగా వస్తుంది అనే ఉద్దేశంతో ప్రజలు చాలా బాగుంది అనుకుంటున్నారు. ఎండను కంట్రోల్ చేయలేము, కానీ ఈ రకంగా కొద్దిగైనా మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం ఈ మిస్ట్ వెహికల్స్ పెడతాం వల్ల. ఇది చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఏదైతే ఎండల తీవ్రతను తగ్గించడానికి పర్వాలేదు అనే విధంగా ప్రజల్లో ఈ మిస్ట్ వెహికల్స్ ఉపయోగపడుతున్నాయి. మిస్ట్ వెహికల్స్ అనేవి కూడా ఒక 6-7 మాత్రమే వచ్చినాయి. ఇంకా మునుముందు కూడా వీటి ఉపయోగం ఉంటే ఇంకా తీసుకుందాం అని చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఈ మిస్ట్ వెహికల్స్ కూడా ప్రజలు చాలా మంచిది అన్నట్టుగా భావించుకుంటూ
ఈ మిస్ట్ వెహికల్స్ గురించి కూడా పేపర్లో గాని వీటిలో గాని మనం ఏ ఏరియాకి వెళ్తున్నాయో ముందు అనేది ముందుగా తెలియజేయాలని నగరపాలక సంస్థకు సూచించడం జరుగుతుంది. కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉన్న ఇంటర్నల్ మెయిన్ రోడ్లను అనుసంధానిస్తూ ఈ మిస్ట్ వెహికల్స్ ను తిప్పేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.